హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రువాల్. నేను ఇప్పుడు పవర్ పాయింట్లో ఫస్ట్ పార్ట్ చెప్పబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందల నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు పవర్ పాయింట్ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ పవర్ పాయింట్ లేదు, దానికి రెండు టైప్స్ రెండు విధానాలు ఉన్నాయి. ఫస్ట్ దానిలో సెర్చ్ చేయాలి పవర్ పాయింట్ అని. ఇదిగోండి వచ్చింది. ఎలా ఓపెన్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇది వద్దు అనుకుంటే డెస్క్టాప్లో ఉండిపోవాలి అనుకుంటే మీ డెస్క్టాప్ ఉంది కదా, ఇక్కడ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అలా ఉండాలి అనుకుంటే ఒక ఖాళీ ఏరియానికి రైట్ క్లిక్ ఇచ్చి దానిలో న్యూ ఉంది కదా, అండో డిలీట్ కింద దానిలో పవర్ పాయింట్ అని ఉండిద్ది ఎంఎస్ వర్డ్ కిందే. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఎంఎస్ వర్డ్ వచ్చింది. ఇప్పుడు నేను పవర్ పాయింట్ అని పెట్టి సేవ్ చేసుకున్నా. ఇప్పుడు పవర్ పాయింట్ అని వచ్చింది. దీనిలో ఇప్పుడు మీకు ఇది డిజైన్ లేకుండా ఉంది కదా, స్టార్టింగే మీకు గనక డిజైన్ కావాలి అనుకుంటే దీన్ని పవర్ పాయింట్ని ఎందుకు యూజ్ చేస్తారో ముందర చెబుతాను. పవర్ పాయింట్ ఏదైనా మన ప్రాజెక్ట్ని చూపించడం అంటే రిప్రజెంటేషన్ పవర్ పాయింట్లో చూపిస్తారు. ఇప్పుడు దీనిలో ఏం లేదు కదా, మీరు ఎడిట్ చేస్తే అండి చూపిస్తాను. చూడండి, ఇలా అద్భుతంగా చూడడానికి చాలా యూనిక్ ఉండే ఫోటోలు చేసుకోవచ్చు. ఆ ఫోటోలనే కాదు, రిప్రజెంటేషన్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ మిగతాయి కూడా చూపిస్తాను ఉండండి. ఇదిగోండి, మళ్ళీ కంట్రోల్లో క్లిక్ చేస్తే నేను ఇప్పుడు దాకా చేసిన వాటిల్లో ఇది నేను చేసింది. మళ్ళీ మీరు ఈయన వద్దు అనుకుంటే ఇలా డిజైన్ కావాలి కానీ టాపిక్స్ మీ విధంగా ఉండాలనుకుంటే ఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉంది కదా, దీనిలో మోర్ థీమ్స్ అని క్లిక్ చేస్తే వీటిలో ఏదో ఒక థీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కావాలంటే ఆన్లైన్ టెంప్లెట్స్ కూడా తెచ్చుకోవచ్చు. ఆన్లైన్ టెంప్లెట్స్ సెట్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే ఇవ్వండి ఇలా వస్తాయి. ఇదిగోండి ఇలా వస్తాయి. ఇదిగోండి ఇలా మీరు కొన్ని సెర్చ్ చేస్తే ఆ టెంప్లెట్స్ మీకు చూపిస్తుంది. దీనిలో నేను వాడింది దీన్ని వాడి చేశాను. కలర్ కూడా మార్చుకోవచ్చు మీకు నచ్చిన కలరు. దీనిలో ఇప్పుడు నార్మల్గా ఉంది కదా, దీని కూడా సేమ్ అలా ఫైల్లో కాకుండా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. నేను చెప్పింది కనుక A to Z మీరు ఫాలో అవుతాయి. ఫస్ట్ మనం హోమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. హోమ్లో ఇది కట్, ఇది కాపీ, మళ్ళీ ఇది కండిషనల్ ఫార్మాట్ పెయింట్ తెలుసు కదా, ఇదేమో పేస్ట్. ఫస్ట్ నేను ఇక్కడ ఒక టెక్స్ట్ టైప్ చేసా. సారీ ఎస్
సబ్స్క్రైబ్ టు బద్రివాల్ అని టైప్ చేశా. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి ఇదే కింద రావాలనుకోండి, ఇక్కడ వద్దు కింద రావాలి అనుకుంటే దానిలో ఇది కంట్రోల్ ఎక్స్ అయినా క్లిక్ చేసుకొని చేయొచ్చు. మళ్ళీ ఎక్కడికి రావాలో అక్కడ క్లిక్ చేసి కంట్రోల్ వి అయినా కొట్టచ్చు, ఏదైనా టైప్ చేయొచ్చు. మళ్ళీ దీన్ని చేసి చూపిస్తా. షార్ట్కట్లో సెలెక్ట్ చేసా, కీబోర్డ్లో కంట్రోల్ ఎక్స్ క్లిక్ చేస్తున్నా, ఇదిగోండి కట్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో కంట్రోల్ వి అని క్లిక్ చేసా, ఇదిగోండి వచ్చేసింది. ఇప్పుడు ఇది ఎత్తుకుంది, తగ్గియాలనుకుంటే దీని మీద క్లిక్ చేయొచ్చు, లేకపోతే టెక్స్ట్ డైరెక్షన్ ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చా అందుకని. ఇప్పుడు కట్ అయిపోయింది. ఇప్పుడు కాపీ అంటే ఇక్కడ ఈ టెక్స్ట్ ఇక్కడ ఉండాలి, మళ్ళీ కింద కూడా రావాలి. అప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి దీన్నైనా క్లిక్ చేసి కింద ఎక్కడైతే రావాలనుకుంటున్నారో అక్కడ కర్సర్ పెట్టి కంట్రోల్ వి అని పెడితే క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. లేకపోతే కంట్రోల్ ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే చాలు, పేస్ట్ అయిపోద్ది. ఇదేమో ఫార్మాట్ పెయింటర్. దీన్ని కొంచెం సేపు తర్వాత చూపిస్తా, ఎంత అయిపోయిన తర్వాత. ఇది న్యూ స్లైడ్ అంటే ఇక్కడ ఒక కొత్తది రావాలని, ఇదిగో క్లిక్ చేసా, ఇక్కడ వచ్చింది. న్యూ స్లైడ్ అంటే ఈ స్లైడ్స్. ఇప్పుడు కావాలంటే ఎలాంటి స్లైడ్ కావాలి అని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు లేఅవుట్ అంటే ఇలా ఉండాలా, లేకపోతే ఈ డిజైన్లో రావాలా టెక్స్ట్ అని, లేకపోతే బ్లాంక్గా రావాలి అని సెలెక్ట్ చేసుకుంటే క్లిక్ చేస్తే ఇంకొచ్చేసిద్ది. రీసెట్ అంటే మళ్ళీ రీసెట్ అవుద్ది. ఇప్పుడు చూడండి, రీసెట్, ఇదిగోండి మళ్ళీ రీసెట్ అవుద్ది. కానీ మన టెక్స్ట్ ఉంది కదా, ఆ టెక్స్ట్ మాత్రం రీసెట్ కాదు. ఇప్పుడు సెక్షన్ అంటే ఇక్కడ ఏం పేరు, దీన్ని బద్రివాల్ అని పెట్టి రీనామానికి క్లిక్ చేసా అండి. ఇదిగోండి టైప్ చేస్తున్నా, బద్రివాల్ రీనేమ్. ఇదిగోండి ఇక్కడ మారింది. దీన్ని ఇక్కడ సైడ్ ఉన్న దాన్ని క్లిక్ చేస్తే రావు, కానీ ఒక పేజీలో ఉంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఫాంట్ గ్రూప్. ఇదేమో స్టైల్ హ్యాండ్ రైటింగ్. మీకు గనక ఇది తెలియకపోతే MS ఎక్సెల్లో బాగా క్లియర్గా పెట్టాను. యాప్స్ సిరీస్ లాస్ట్ అప్పుడు వచ్చిద్ది, లాస్ట్ చూసే అయిపోయినప్పుడు వచ్చిద్ది, దాన్ని చూడండి. దానిలో అయితే క్లారిటీగా పెట్టాను. అంటే సగం ఎక్సెల్లో ఉంది. ఎక్సెల్ 100% నేర్చుకున్నాం అనుకో, సగమేమో కొత్తగా వచ్చిద్ది, సగమేమో ఆల్రెడీ నేర్చుకునే వచ్చిద్ది. పవర్ పాయింట్ కూడా అలాగే, సగమేమో ఎక్సెల్లో ఉంది వచ్చిద్ది, ఇంకో సగమేమో కొత్తగా వచ్చిద్ది. మనం ఎక్కువ ఉంది అనుకోకూడదు, ఆల్రెడీ వచ్చిందే కదా అనుకోవాలి. ఇది హ్యాండ్ రైటింగ్, ఇలా క్లిక్ చేస్తే మారిపోద్ది, మళ్ళీ కంట్రోల్ Z క్లిక్ చేస్తే నార్మల్ అయిపోద్ది. ఇదేమో సైజ్, ఎంత సైజ్ ఉండాలి అని. ఇదిగోండి కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉండిద్ది, పెరుగుతూ ఉంటుంది. ఇలా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇది షార్ట్ కట్ లాగా, అంటే సైజ్ తగ్గించుకుని పెంచడం. ఇదేమో కంట్రోల్
కంట్రోల్ బి అంటే బౌల్డ్, అంటే థిక్నెస్ పెంచిద్ది. థిక్నెస్ ఇదిగోండి, ఇలా క్లిక్ చేస్తే థిక్నెస్ పెరిగిపోయింది. మళ్ళీ క్లిక్ చేస్తే థిక్నెస్ పోద్ది. ఇప్పుడు క్లిక్ చేసా, వచ్చింది. మళ్ళీ కీబోర్డ్లో కంట్రోల్ బి క్లిక్ చేసా, పోయింది. కంట్రోల్ బి బౌల్డ్ చేసిద్ది. ఇదేమో ఇటాలిక్, దీన్ని క్లిక్ చేస్తే ఇలా కర్వ్ వచ్చింది. మళ్ళీ క్లిక్ చేస్తే పోద్ది. అలాంటే కీబోర్డ్లో కంట్రోల్ ఐ, మళ్ళీ కంట్రోల్ ఐ క్లిక్ చేస్తే నార్మల్ అయిపోద్ది. ఇదేమో అండర్లైన్, అంటే అండర్లైన్ చేయను. కంట్రోల్ యూ అండర్లైన్, మళ్ళీ కంట్రోల్ యూ యూ. ఇప్పుడు ఇదేమో షాడో, దీనికి షార్ట్ కట్ కీ లేదు, కానీ మనం రాసిన టెక్స్ట్కి షాడో యాడ్ చేసింది. ఇదిగోండి షాడో వస్తుంది. మీరు కనుక క్లియర్గా గమనిస్తే ఇక్కడ షాడో వస్తుంది. షాడో కొంచెం యూనిక్గా ఉండిద్ది, అందుకని ఇది పెట్టారు. ఇదేమో స్ట్రైక్ అవుట్, స్ట్రైక్ చేసిద్ది లెటర్స్ని. మళ్ళీ క్లిక్ చేస్తే పోద్ది. ఇది కూడా మళ్ళీ క్లిక్ చేస్తే పోద్ది, కానీ నేను ఉంచుతున్నా బాగుండిద్దని. ఇదేమో చేంజ్ కేస్, అంటే సెంటెన్స్ కేసులో ఉండాలా, లోవరా, లేకపోతే అంటే సారీ దానికి వెళ్ళాలి. ఇదేంటంటే ఇది మధ్యలో ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ ఎలా ఉండాలి అంటే లూజ్ అంటే ఇలా కొంచెం లూజ్గా ఉంటుంది, వెరీ లూజ్ అంటే చాలా గ్యాప్ వచ్చింది, మోర్ స్పేసింగ్ అంటే ఇంకా ఎక్కువ వచ్చింది, ఇంకా టైట్ అంటే బాగా తక్కువ, నార్మల్ అంటే నార్మల్గా ఉండిద్ది. ఇది కొంచెం తగ్గిద్ది స్పేస్. వెరీ టైట్ అంటే ఇంకా చాలా తగ్గిద్ది, నార్మల్ అయి బాగుండిద్ది. ఇది చెప్పే కదా అప్పర్కి అంటే మొత్తం క్యాపిటల్ లెవెల్లో ఉండాలా, లేకపోతే ఇది లోవర్ లెవెల్, లోవర్ అన్ని వర్డ్స్లో స్మాల్ లెటర్స్లోనే ఉండాలా, లేకపోతే అన్ని వర్డ్స్ పెద్ద బిగ్ లెటర్స్లోనే ఉండాలా. క్యాపిటల్ ప్రతి వర్డ్కి ఒక స్టార్టింగ్ క్యాపిటల్ రావాలా, లేకపోతే టర్గిల్ కేస్ అంటే రివర్స్, అంటే స్టార్టింగ్ వరకు స్మాల్ ఉండిద్ది, ఇంకా మిగతా అన్నీ బిగ్ ఉంటాయి. సెంటెన్స్ కేస్ అంటే నార్మల్, ఫస్ట్ ఒక్కటి బిగ్, మిగతా అన్నీ స్మాల్. లోవర్ కేస్ అన్నీ స్మాల్, అప్పర్ కేస్ అన్నీ క్యాపిటల్. ఇది ఫిల్ హైలైట్, అంటే ఇది హైలైట్ చేసిద్ది, అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ లాగే. ఇప్పుడు దీనిలో కలర్ సెలెక్ట్ చేసా, ఓకే అండి సెలెక్ట్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసా, టెక్స్ట్ రాసిన వరకు హైలైట్ అయింది, అంటే మిగతా వాటిల్లో ఇది హైలైట్ అనిపిస్తుంది, అందుకని దీన్ని హైలైట్ అంటారు. ఇది మళ్ళీ పోవాలంటే నో కలర్ అని ఇక్కడ యారో కానొస్తుంది కదా, ఆ యారోని క్లిక్ చేసి నో కలర్ అని క్లిక్ చేస్తే పోతుంది. ఇంకా నెక్స్ట్ ఇది టెక్స్ట్ కలర్, టెక్స్ట్ ఏ కలర్లో ఉండాలి అని, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన కలరు. మోర్ కలర్స్ కావాలంటే మోర్ కలర్స్ మీద క్లిక్ చేస్తే ఇలా స్టాండర్డ్ కలర్స్ పెట్టుకోవచ్చు. కావాలంటే కష్టం అంటే ఇలా అంటే డీప్ కలర్లో లాగా ఓకే అని క్లిక్ చేస్తే ఆ కలర్లోకి వచ్చేసింది. నేను నార్మల్ది పెట్టుకొని ఉన్నా. నెక్స్ట్ టెక్స్ట్ ఎరేస్ టూల్, అంటే టెక్స్ట్ కాకుండా ఇప్పుడు దీనికి వీటి మొత్తానికి ఇలా చేసా. ఇప్పుడు టెక్స్ట్ ఎరేస్ టూల్ వాడి టెక్స్ట్ ఎరేస్ టూల్ ఇదిగోండి టెక్స్ట్ అంతా పోయింది. టెక్స్ట్ కాదు, టెక్స్ట్ యొక్క డిజైన్. దీన్ని క్లిక్ చేసానా, దీన్ని క్లిక్ చేసానా,
దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని క్లిక్ చేసిన వెంటనే నార్మల్ అయిపోయింది. అంటే హైలైట్స్ అన్నీ పోయాయి, హైలైట్స్ అన్నీ నార్మల్ అయిపోయింది. ఇంకా పారాగ్రాఫ్ గ్రూప్లోకి వచ్చాము. దానిలో ఫస్ట్ బుల్లెట్స్. ఇది బుల్లెట్ డిజైన్ అంటే ఇలాంటి స్క్వేర్సా, డాట్సా, ఇలా టిక్సా, యారోలా అని. బుల్లెట్స్ అండ్ నెంబరింగ్స్ అంటే ఇంకా ఎక్కువ వస్తాయి. కావాలంటే కస్టమైజ్ అని క్లిక్ చేస్తే ఇదిగోండి ఇక్కడ వస్తే కావాలంటే మీరు ఎలాంటిది కావాలి అని నార్మల్ టెక్స్టా లేకపోతే ఇలాగా మార్చుకోవచ్చు. ఇదేమో నెంబర్ బుల్లెట్ అంటే నెంబర్లో ఈ నెంబర్లు కావాలా లేకపోతే నెంబర్స్ బ్రాకెట్తో వచ్చే నెంబర్స్ కావాలా లేకపోతే రోమన్ లాగా 1 ఐ 2 ఐలు 3 ఐలు అలా రావాలా లేకపోతే ఏబిసి అని రావాలా, ఏబిసి స్మాల్ లెటర్స్కి రావాలా లేకపోతే ఏబిసి డాట్స్ రావాలా, మళ్ళీ ఐలు కానీ స్మాల్ మళ్ళీ డాట్. బుల్లెట్స్ అండ్ నెంబరింగ్స్ అని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇది బుల్లెట్స్, ఇది నెంబరింగ్. ఇంకా నెక్స్ట్ అండి ఇప్పుడు ఇది మధ్యలోకి ఉంది కదా, దీన్ని ఇటు సైడ్కి రంపించాలని దీన్ని క్లిక్ చేస్తే ఇటు సైడ్కి వచ్చింది. ఇది మధ్యలో అలైన్ టు సెంటర్ క్లిక్ చేస్తే ఇలా వచ్చింది. దానికి షార్ట్ కట్ కీస్ కూడా ఉన్నాయి. కంట్రోల్ ఈ అంటే సెంటర్, కంట్రోల్ ఎల్ లెఫ్ట్, కంట్రోల్ ఆర్ రైట్. కంట్రోల్ ఈ ప్రెస్ చేస్తున్నా సెంటర్కి వచ్చేసింది. ఇదేమో జస్టిఫై, కంట్రోల్ జే అంటే కరెక్ట్గా అడ్జస్ట్ అవుద్ది, ఒక సైడ్ ఎక్కువ కాకుండా ఒక సైడ్ తక్కువ కాకుండా. కంట్రోల్ ఈ అని క్లిక్ చేస్తే మళ్ళీ మధ్యలోకి వచ్చి. ఇంకా నెక్స్ట్ లైన్ కాలమ్స్ని రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. అంటే ఇలా 2 కాలమ్స్ కావాలా, 3 కాలమ్స్ కావాలా, 4 కాలమ్స్ అని క్లిక్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తాయి. అంటే ఇటు సైడ్ ఒక ఒకటి ఇలా ఇక్కడ ద బద్రి వాల్, ఇది అదే సింగిల్ అనుకోండి ద బద్రి వాల్ అని వచ్చింది. అదే డబుల్ అనుకోండి ద బద్రి వరల్డ్, సబ్స్క్రైబ్ టు బద్రి వరల్డ్. అంటే ఇది ఒకే పేజీలో ఉంటాయి, పక్క పక్కనే ఉంటాయి, కానీ ఒకే పారాగ్రాఫ్ కాదు. అంటే పారాగ్రాఫ్స్ ఇదిగోండి ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా వస్తుంది. 2 కాలమ్స్ అంటే ఇలా వస్తుంది, 1 కాలమ్ అంటే నార్మల్ ఉంచేసింది. నెక్స్ట్ లైన్కి లైన్ మధ్యలో స్పేసింగ్ ఎంత ఇవ్వాలి అని అంటే దాన్ని క్లిక్ చేసి ఇవన్నీ ఏది పడితే అది టైప్ చేసా. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసా, దీనిలో 1 ఇక్కడ చూడండి కొంచెం కొంచెంగా మార్చే కొద్దీ పెరుగుతూ ఉంది, ఇలా తగ్గించే కొద్దీ కిందకు పోతూ ఉంది. లైన్ స్పేసింగ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఎంత ఉండాలి అని మీరు సెట్ చేసుకోవచ్చు. క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసా, ఇదిగోండి కలిసిపోయింది, మరీ దగ్గరకు వచ్చేసేసి. కంట్రోల్ జెడ్ బ్యాక్ స్పేస్, ఇప్పుడు నార్మల్ అయిపోయింది. దానిలో ర్యాండంగా కూడా చేసుకోవచ్చు. ఇంకా టెక్స్ట్ డైరెక్షన్ అంటే టెక్స్ట్ యొక్క డైరెక్షన్ ఎటు సైడ్ ఉండాలి. ఇప్పుడు ఈ డైరెక్షన్ స్ట్రైట్గా ఉంది, టెక్స్ట్ డైరెక్షన్ క్లిక్ చేసా, ఇలా రివర్స్లో వచ్చింది, రివర్స్లో. ఇంకా రొటేట్ ఇటు సైడు
ఇంకా ఇటు సైడ్ మళ్ళీ ఇటు సైడ్ మళ్ళీ స్టాక్డ్ అంటే ఇలా గ్యాప్గా. ఇప్పుడు మోర్ ఆప్షన్స్ అని క్లిక్ చేస్తే ఇంకా మార్చుకొని వస్తాయి. ఇంకా అలైన్ టెక్స్ట్ అంటే పైన ఉండాలా, మిడిల్లో అంటే ఎక్కువ ఉందనుకోండి అండి, ఇంత పైకి ఉంది, అలైన్ టెక్స్ట్ అని క్లిక్ చేస్తారు. టాప్ అంటే అన్నిటికన్నా పైకి వెళ్ళిద్ది టెక్స్ట్, మిడిల్ అంటే మధ్యలోకి వచ్చేది, బాటమ్ అంటే కిందకు పోద్ది. ఇలా మీరు మార్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆర్ట్. స్మార్ట్ ఆర్ట్ తెలుసు కదా, తెలియకపోతే ఆ వీడియోలో చూడండి. స్మార్ట్ ఆర్ట్లో గల మార్చేసిద్ది. ఇలా ఫోటోలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవ్వండి ఇక్కడ దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఒక ఫోటో సింబల్ లాగా వచ్చింది చూడండి. ఇప్పుడు మార్చి చూపిస్తా. ఫొటోస్ కావాలన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఫొటోస్ యాడ్ చేయాలంటే దాని మీద క్లిక్ చేస్తే స్టాక్ ఇమేజెస్ కావాలా, ఏ ఇమేజెస్ కావాలో సెలెక్ట్ చేసుకొని దాని మీద క్లిక్ చేస్తే ఇన్సర్ట్ అని క్లిక్ చేస్తే ఇంకా ఆ ఫోటో వచ్చేసింది. Ctrl+Z అని క్లిక్ చేస్తే నార్మల్ అయిపోద్ది, బ్యాక్ వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ డ్రాయింగ్ స్పేస్. దీనిలో షేప్స్ అన్నీ ఉంటాయి. ఇగోండి కర్వ్లు కావాలంటే కర్వ్లు అయ్యి, మళ్ళీ టెక్స్ట్ బాక్స్ అంటే టెక్స్ట్ యాడ్ చేసుకునే బాక్స్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. దాన్ని డిలీట్ చేయాలంటే ఇక్కడ ఇలా 4 హెడెడ్ అరోస్ వచ్చినప్పుడు క్లిక్ చేయాలి. తర్వాత కీబోర్డ్లో డిలీట్ ఆప్షన్ క్లిక్ చేయాలి, ఇంకా డిలీట్ అయిపోద్ది. వీటిల్లో షేప్స్ కర్వ్ కూడా ఉండేది. ఎన్ని షేప్స్ అయితే ఉంటాయో ఆ షేప్స్ అన్నీ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఈక్వేషన్ షేప్స్ కూడా ఉన్నాయి చూడండి. టైప్స్గా విడదీస్తుంది. ఎలాంటి చూడండి. ఇప్పుడు లైన్ తీసుకున్నా ఇలా డ్రా చేసుకోవచ్చు, డ్రాగ్ చేయాలి. కానీ మీరు ఒక చోట స్టార్ట్ చేసి, ఇప్పుడు నేను దీనిలో లైన్ తీసుకున్నా, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకున్నా కాబట్టి అక్కడ డబుల్ క్లిక్ ఇచ్చా, ఇంకా డ్రాగ్ చేస్తున్నా. ఇవ్వండి ఇలా ఎక్కడ కావాలంటే అక్కడికి లాస్ట్ దాకా పంపించుకోవాలన్నా లాస్ట్ దాకా వచ్చింది. మళ్ళీ దీన్ని మార్చుకోవచ్చు కూడా, మీకు కనుక పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా. మళ్ళీ ఇది పోవాలంటే సెలెక్ట్లో లేదు కదా, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి ఇలా 4 హెడెడ్ ఆరోస్ వచ్చినప్పుడు క్లిక్ చేసి కీబోర్డ్లో డిలీట్ బటన్ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోద్ది. ఇంకా షేప్స్ కూడా సేమ్. కర్వ్ ఎలా వాడాలి అని మీకు చెప్పబోతున్నా. ఇప్పుడు కర్వ్ కూడా స్ట్రైట్ లైన్ లాగా యాక్ట్ చేస్తుంది కదా, దీనికి కర్వ్ ఎందుకని పెట్టారు అని డౌట్ రావచ్చు. ఆకండి, ఇది కర్వే. ఇప్పుడు ఇలా తీసుకున్నా, ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడ క్లిక్తో నువ్వు ఇప్పుడు 7 దాకా వచ్చాము. ఇప్పుడు 7 క్లిక్ చేస్తే ఇక్కడ కర్వ్ యాడ్ అవుద్ది, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ కర్వ్ యాడ్ అవుద్ది. అలా ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ కర్వ్ యాడ్ అవుతా ఉంటుంది. క్లిక్ ఇస్తే సరిపోద్ది. మళ్ళీ అదంతా పోవాలంటే ఒక్కసారి అలా వేరే పైన ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు అంతా కర్వ్ యాడ్ చేసిన తర్వాత నేను పైన సైడ్ క్లిక్ చేసా కాబట్టి అది నార్మల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని డిలీట్ చేయాలంటే ఫస్ట్ దీన్ని సెలెక్ట్, ఇలా 4 హెడెడ్ ఆరోస్ వచ్చినప్పుడు క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అవుద్ది. అప్పుడు ఇలా బోర్డర్స్ కూడా కానొస్తాయి. అప్పుడు కీబోర్డ్లో
డిలీట్ బటన్ కనుక క్లిక్ చేస్తే అది డిలీట్ అయిపోద్ది. ఇదిగోండి ఇలా డిలీట్ అయిపోద్ది. ఇక్కడ టెక్స్ట్ కూడా రాసుకోవచ్చు కింద దానిలో కూడా. ఇంకా ఇవన్నీ వాడచ్చు, వీటన్నిటి వాడి చేసుకోవచ్చు. మళ్ళీ ఇలాంటి సింబల్స్ కూడా ఉన్నాయి. ఈ షేప్స్ ఎన్ని షేప్స్ అయితే ఉంటాయో అన్ని షేప్స్ ఉంటాయి. ఇక్కడ సర్కిల్ ఉంది, హాఫ్ సర్కిల్ కూడా ఉంది చూడండి. ఇప్పుడు ఇది అరేంజ్ అండి చూపిస్తా. ఫస్ట్ ఇది తీసుకున్నా, దీని లోపల టెక్స్ట్ యాడ్ చేసా. మళ్ళీ ఇంకొకటి టెక్స్ట్ కాన్ రాకుండా పెట్టాను. ఇది కాన్ రావాలి, ఇది వెనక్కి పోవాలి అనుకుంటే ఫోన్లోకి పోయి అరేంజ్ ఉంది కదా, అరేంజ్ కదా క్లిక్ చేసి ఇది వెనక్కి వెళ్ళాలి కాబట్టి సెండ్ బ్యాక్ అని క్లిక్ చేస్తే వెనక్కి వెళ్ళింది. ఇది ముందలది, ఇది వెనకాలది. టెక్స్ట్ ముందల దానిలో ఉంది, అందుకని కానొస్తుంది. ఇప్పుడు దీన్ని కనుక మళ్ళీ పైకి రావాలంటే దీన్ని సెలెక్ట్ చేసి అరేంజ్లో బ్రింగ్ టు ఫ్రంట్ అంటే వచ్చేసింది. మళ్ళీ బ్రింగ్ టు బ్యాక్ అంటే వెళ్ళిపోద్ది. ఇంకా డిలీట్ చేయాలంటే దాన్ని సెలెక్ట్ చేసి కీబోర్డ్లో డిలీట్ బటన్ క్లిక్ చేస్తే చాలు. ఇంకా క్విక్ స్టైల్స్ అంటే స్టైల్స్ కొంచెం ఈజీగా ఇవ్వండి. లెటర్ స్టైలు, మళ్ళీ వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ స్టైలు అవన్నీ ఉంటాయి. వీటిలో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ కింద కూడా కొన్ని ఉన్నాయి చూడండి, ఇవ్వండి. మీకు ఈజీగా చేసుకోవచ్చు. షేప్ ఫిల్ అంటే లోపల బ్యాక్గ్రౌండ్ ఏ కలర్తో ఫిల్ అవ్వాలి అని. ఇలా మీరు కస్టంలో చేసుకోవచ్చు. కావాలంటే స్టాండర్డ్లో కరెక్ట్ అయినది సెట్ చేసుకోవచ్చు. కష్టం అయితే కొంచెం అటు ఇటు అయింది కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే అని క్లిక్ చేస్తే వచ్చేస్తుంది, కానీ నేను ఓకే క్లిక్ చేయ. షేప్ అవుట్లైన్ ఈ పేరు యొక్క అవుట్లైన్ దీనిలో ఏ కలర్ సెట్ చేస్తే ఆ కలర్లోకి వస్తుంది చూడండి. అదిగోండి బ్లాక్ అయిపోయింది, ఇప్పుడు రెడ్ అయిపోయింది, ఆరెంజ్ అయిపోయింది. ఇప్పుడు రెడ్ క్లిక్ చేసా, రెడ్గా వచ్చేసింది. అది పోవాలంటే షేప్ అవుట్లైన్లోకి మళ్ళీ పోయి నో అవుట్లైన్ అని క్లిక్ చేస్తే ఇంకో ఉండదు. ఇంకా షేప్ ఎఫెక్ట్స్ ప్రెసెట్, షాడో, రిఫ్లెక్షన్, గ్లో, సాఫ్ట్ ఎడ్జెస్, బీవెల్, 3D రొటేషన్. మీకు నచ్చిన 3D రొటేషన్లు కూడా ఉన్నాయి. ఇక్కడ 3Dలో వస్తే షాడో కూడా పెట్టుకోవచ్చు, ఇలా షాడోస్ పెట్టుకోవచ్చు. ఇంకా ఫైండ్ ఈ ఎడిటింగ్ గ్రూప్, మళ్ళీ యాడ్-ఇన్స్ మీకు MS ఎక్సెల్లో పెట్టా కదా, దాన్ని చూడండి. దాన్ని చూస్తే మీకు కొన్ని చెప్పని అర్థమవుతాయి. ఓకే, ఇంకా ఈ వీడియోకి ఇంత అయిపోద్ది. నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.